వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా తండ్రి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ, మనము క్రీస్తు ప్రభు వారి యొక్క బల ఎదుట చేరి ఉన్నాం. తండ్రి మనలను ఆకర్షించాడు అని చెప్పడానికి ఇది ఒక రుజువు. తండ్రి మనలను ఆకర్షించాడు అనే మాట క్రీస్తు బల్ల ఎదుట చేరినటువంటి మనందరము కూడా నమ్మవలసినటువంటి విషయం, మన హృదయంలో మనం నిశ్చయించుకోవాల్సినటువంటి విషయం. జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు నిజానికి మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను ఆకర్షించాడా లేదా, నేనే నా స్వతహాగా నేనే ప్రభు నమ్ముకొని వచ్చానా, లేకపోతే దేవుడు నన్ను ఆకర్షించాడా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడుగుబడి ఆయన బల్ల ఎదుట చేర్చబడి ఆయనను ఆరాధించి ఆయనను స్తుతిస్తూ ఉన్నారో వారంతట వారుగా అది చేయలేరని, తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ అలా చేయగలరని వాక్య సత్యాలను బట్టి మనం గ్రహించవచ్చు. కాబట్టి ఈ 44వ వచనంలో ఏం రాస్తూ ఉన్నాడు? ప్రభు చెప్తున్నటువంటి మాట, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చాము అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? తండ్రి మనలను ఆకర్షించాడు. కాబట్టి అంత్యదినమున ప్రభువు వానిని లేపుతాడు. అంత్యదినమున ప్రభువు ఎవరిని లేపుతాడు? తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి వారిని. అంటే తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి వాడెవడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది సంఘ విధానాలను పాటిస్తూ సంఘంలో చేర్చబడినటువంటి వాడిగా ఉన్నటువంటి వాడే ఆకర్షించబడినటువంటి వాడు అని మనము గ్రహిస్తూ ఉన్నాము. అయితే వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములో చెప్పబడుచున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఎవరు దేవుని దగ్గరికి వస్తారు? ఎవరు దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతారు? ఎవరు దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపాలని అనుకుంటారు? ఎవరు దేవుని సన్నిధిలో కూర్చోవాలని అనుకుంటారు? ఎవరు పడితే వాళ్ళు అనుకోలేరు, ఎవరు పడితే వాళ్ళు రాలేరు కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనంలో చెప్పబడి ఉన్నది ప్రకారము గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును, విని నేర్చుకొనిన ప్రతివాడు. ప్రతి వారము మనము దేవుని సన్నిధిలో చేరి ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. విని ఏం చేయాలట? నేర్చుకొనిన ప్రకారము. వింటమే కాదు, నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. కాబట్టి ఈ దినము మనం ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనము ప్రభు దృష్టిలో ఏంటి అంటే, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చామంటే స్వతహాగా మనం రాలేదు. మనం ఎలా వచ్చాము? తండ్రి మనల్ని ఆకర్షించాడు. తండ్రి ఆకర్షించిన వాడు కుమారుడి దగ్గరికి వస్తాడు, అంటే ప్రభు దగ్గరికి వస్తాడు. కాబట్టి తండ్రి వాణిని, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. దేవుడు
మనుషుల్ని ఆకర్షించి, దేవుడు మనుషులను ఆకర్షించాడు అంటే వాడు ఏమవుతాడండి? వాడు రక్షింపబడతాడండి. అర్థమవుతుంది కదా? దేవుడు ఆకర్షించినటువంటి వ్యక్తి ఏమవుతాడంటే ప్రభు నమ్ముకుంటాడు, సువార్త అందుతుంది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరిస్తాడు, ప్రభువుని అంగీకరించి మారుమనసు పొందుతాడు, పాపక్షమాపణ పొందుతాడు, సంఘంలో చేర్చబడతాడు, సంఘ క్రమంలో ఉంటాడు, ప్రభు వారి యొక్క బలలో పాల్గొంటూ ఉంటాడు. కాబట్టి ఆకర్షించబడినటువంటి వాడు, తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి వాడు ప్రభు దగ్గరికి వస్తాడు అన్నమాట. అలాంటి వాడిని అంత్యదినమున నేను అన్ని లేపుదును. ఎవరైతే వాళ్ళు వస్తారో, నా దగ్గరికి వస్తారో వాళ్ళని నేను అంత్యదినాన లేపుదును. వారందరూ ఏం చేస్తారంట? దేవుని చేత బోధింపబడుదురు అనే ప్రవక్త లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. విని నేర్చుకున్నటువంటి వాడు దేవుని దగ్గరికి వస్తాడు. విననటువంటి వాడు, నేర్చుకున్నటువంటి వాడు దేవుని దగ్గరికి రాలేడు. రాబుద్ది కాదు వాడికి. ఎందుకని రాలేడు? వాడు వినలేదు, నేర్చుకోలేదు. కాబట్టి విని నేర్చుకున్నటువంటి వాళ్ళగా మనం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళగా ఉంటూ ఉన్నాం. మనందరం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము అంటే విని నేర్చుకోవటానికి, విని ప్రశ్నింపబడటానికి, నేర్చుకోవటానికి. నేర్చుకున్న విషయాలను బట్టి ఏమవ్వాలండి? ప్రశ్నింపబడుతూ ఉండాలి. క్రాస్ చెక్ చేసుకుంటా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. తండ్రిని ఎవరు చూశారు? ఇప్పుడు ఈ వచనం ప్రకారం తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడే తండ్రిని చూశాడు అని చెప్తున్నారు. తండ్రి దగ్గర నుంచి ఎవరు వచ్చారు? ప్రభువారు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడు అంటే తండ్రిని చూచి ఉన్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. కాబట్టి మనకి ఈ ఒక రిలేషన్ మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే దేవుడు మనల్ని ఆకర్షించాడు. దేవుడు మనల్ని ఆకర్షిస్తే మనం ఎక్కడికి వస్తామండి? ప్రభు దగ్గరికి వస్తాం, సువార్త దగ్గరికి వస్తాం, సువార్తను వింటాం, సువార్తను నమ్ముతాం, సువార్తకు లోబడతాం, సువార్తను హత్తుకుంటాం, సువార్తను బట్టి రక్షింపబడతాం. సువార్త ద్వారా రక్షింపబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది ఆయన యొక్క సన్నిధిలో చేర్చబడతాం. ఇవన్నీ విషయాలన్నింటినీ కలిపి ఒక్క మాటలో ఇక్కడ ఏమని రాశాడంటే తండ్రి ఆకర్షించినటువంటి వాడు. మనందరం కూడా తండ్రి చేత ఆకర్షింపబడ్డాం కాబట్టి రక్షింపబడ్డాం, మారుమనసు పొందాం, దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డాం. ఆయన యొక్క వాక్యాన్ని తర్వాత వచ్చిన ఏం చూస్తున్నామండి? తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. కాబట్టి దేవుని యొక్క వాక్యం విని నేర్చుకోవడానికి మనం ఆయన యొద్దకు వస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుణ్ణి ఎవరు చూశారు అంటే ఈ వచనాల ప్రకారం దేవుణ్ణి ఎవరు చూశారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూశారు. ఎందుకని చూశారు? ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. మనం ఎవరిని చూస్తున్నాం? మనం ప్రభువారిని చూస్తున్నాం. తండ్రిని ప్రభువారు చూశారు కనుక మనం ప్రభువారిని చూస్తే ఎవరిని చూసినట్టు అంటే తండ్రిని చూసినట్టే దాని యొక్క అర్థమై ఉన్నదని మనం గ్రహించాలి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి ఈ విషయాన్ని విశ్వసించేటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం మీరు ఎవరైతే నన్ను నమ్ముతున్నారో, నన్ను విశ్వసిస్తున్నారో వారు ప్రభువును మాత్రమే కాదు, వారు తండ్రిని కూడా విశ్వసిస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. పైన ఏమని చదివామండి? 44 వచ్చిన చివరిలో అంత్యదినమున నేను వారిని లేపుదు. విశ్వసించువాడే
నిత్య జీవం గలవాడు. కాబట్టి విశ్వసించేటువంటి వారు దేవుని సన్నిధిలో ఉంటారు. విశ్వసించేటువంటి వారు ఆయన యొక్క వాక్యం వింటారు. విశ్వసించేటువంటి వారు నేర్చుకుంటారు. కాబట్టి ఆ విశ్వసించేటువంటి వారిని అంత్యదినమున నేను లేపుదునని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఈ దినం ప్రభు బలలో చేరబోతున్నటువంటి మనం, ఆయన యొక్క శరీర రక్త మాంసాలను భుజింపబోతున్నటువంటి మనము ఈ 3 విషయాల ద్వారా మనం మొదట ప్రశ్నింపబడాలి. తండ్రి చేత ఆకర్షింపబడ్డావా? తండ్రి చేత ఆకర్షింపబడితే ఎక్కడ ఉంటావు? దేవుని సన్నిధిలో ఉంటావు. దేవుని సన్నిధిలో లేవు అంటే దేవుని యొక్క వాక్యం వినటానికి రాలేకపోతున్నావు అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకోలేకపోతున్నావు అంటే దేవుని యొక్క సన్నిధిలో చేరి కూడా ఆయన నామాన్ని ఆరాధించలేకపోతున్నావు అంటే ఆయన బలలో చేవేయలేకపోతున్నావంటే ఇవన్నీ చేయలేకపోతున్నావంటే నువ్వు ప్రశ్నించుకోవాలా. ఏమని ప్రశ్నించుకోవాలా? తండ్రి నన్ను నిజంగానే ఆకర్షించాడా? తండ్రి ఆకర్షిస్తేనే నేను రక్షింపబడ్డానా? రక్షింపబడినప్పుడే బాప్తిసం పొందానా? బాప్తిసం పొందితే నా నోరు ఎందుకని దేవుని నామాన్ని స్తుతించలేకపోతుంది? నిజంగా నేను రక్షణ పొందితే నా నోరు ఎందుకు దేవుని నామాన్ని ఉత్సహించలేకపోతుంది? నా నోరు ఎందుకు ప్రభుకు జై అని చెప్పలేకపోతావు? నా నోరు ఎందుకు క్రీస్తు ప్రభు వారు కాల్చినటువంటి రక్తాన్ని చూస్తూ కూడా ఆయన నామాన్ని స్తుతించలేకపోతావు? ఒకసారి మనం ప్రశ్నింపబడదాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినినను చనిపోయేది. దీనిని తినివాడు సావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. మన్నా తిన్నవాడు కూడా చచ్చిపోయారు, కానీ ఈ యొక్క శరీరాన్ని తినేటువంటి వాడు, క్రీస్తు శరీరాన్ని తినేటువంటి వాడు ఇక ఎప్పటికీ చావకుండా ఉండడం కొరకు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారముగా ప్రభు వారు మనకు బయలుపరచబడుతూ ఉన్నారు. నిత్య జీవం కొరకైనటువంటి ఆహారం మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శరీర రక్త మాంసాలు, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము రక్తమునకు సాదృశ్యంగా ఏర్పాటు చేసినటువంటి రొట్టె, ద్రాక్షరసము అనేటువంటి దానిని మనం రొట్టెగాను ద్రాక్షరసం గాను తీసుకోవట్లేదు. మనం దీన్ని ఎలా నమ్ముతా ఉన్నాము? దేవుని యొక్క శరీరముగాను రక్తముగాను. ఎవరైతే ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజిస్తారో వాళ్ళు ఏమవుతారంట చెప్పండి? దీన్ని తినువాడు సావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇది తినేటువంటి వాడు చచ్చిపోడు. ఏమి చావడు? ఆత్మీయమైనటువంటి చావు. 2 మరణాల గురించి బైబిల్లో మనకి రాయబడి ఉంది. శారీరక మరణం, ఆత్మ మరణం. ఈ శారీరక మరణం అనేటువంటిది ఈ భూలోకం వరకే. దీని యొక్క శారీరక మరణం అనేటువంటిది భూమి వరకే పరిమితం. ఆత్మ మరణం అనేటువంటిది జరిగితే ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏమవుతుందంటే నిత్య నరకంలో కాలుతూనే ఉంటుంది అన్నమాట. ఇంక ఎప్పటికీ శాంతి సమాధానం అనేది లభించకుండా ఉండేటువంటి ఒక ప్రాంతం, ఒక ప్రదేశం. ఆ మాటని బైబిల్ ప్రకారంగా ఎట్లా రాశారంటే అక్కడ ఎప్పుడు ఏముంటాయంటే ఏడుపును, పళ్ళు కొరుకుటను, ఒక చీకటి కలిగినటువంటి ఒక ప్రదేశం. అక్కడ ఏడుపు, పళ్ళు కొరకటం అనేటువంటిదే ఉంటుందండి. కాబట్టి ప్రియులరా, అక్కడి నుంచి తప్పించడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రభు కోసం ఆకర్షించాడు. అలా ఆకర్షింపబడినటువంటి వాళ్ళలో ఇప్పుడు చదివినటువంటి విషయాలను అనుసరించి దీన్ని తినువాడు చావకుండానట్టు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 2వ విషయం, ముందుకెళ్తున్నా. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. 3వ విషయం, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎవరిని లేపుతాడు? ఆకర్షింపబడినటువంటి వారిని. కిందకు వస్తాడు. పరలోకము నుండి 51వ వచనం,
యోహాను సువార్త 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి ఎందుకో కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆయన యొక్క బలలో చేయలేకపోతా ఉన్నారు, ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించలేకపోతా ఉన్నారు. ఒక అర నిమిషం అయినా కానీ ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పలేకపోతా ఉన్నారు. ప్రభువా నా కోసం సిలువలో మరణించినందుకు వందనాలయ్యా అని చెప్పలేకపోతా ఉన్నారు. నా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు ప్రభువా, నాకు రక్షణ దయచేసినందుకు వందనాలు ప్రభువా అని ఒక మాట కూడా నా నోరు పలకలేకపోతే, ఒక మాట కూడా ప్రభువా నీవు ఇచ్చిన రక్షణకై వందనాలు ప్రభువా అని ఒక మాట చెప్పలేకపోతా ఉంది. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారానికి ఇంకో ఉదాహరణ చెప్పనా? ఏదైనా తోటలో ఒకటి ఉంటుంది, జీవవృక్షం. అక్కడ ఒక మాట కూడా ఉంటుంది, ఆదాము ఒకవేళ ఆ పండ్లు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించువాడు అవుతాడేమో అని ఆ దారికి ఆదాము వెళ్లకుండా అక్కడ కట్టెజ్వాలని ఆయన నిలువబెట్టించాడు. కాబట్టి నిరంతరము జీవించువాడు అవ్వాలి అంటే ఒకసారి ఆ వచనం చూడండి, ఆదికాండంలో ఉంటుంది. మూడు 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని. కాబట్టి ఇదిగోండి, ఆదాముకు కూడా లభించినటువంటి ఒక గొప్ప కృప దేవుడు మనకి దయచేశాడు. ఏంటది? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహార రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాను. మొదట దేవుడు ఒక ఆదాము అవ్వను పరీక్షించడానికి ఒక విషయాన్ని ఏర్పరిచి తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు పండు అది తినొద్దు అని చెప్పాడు. జీవవృక్ష ఫలము కాదు, జీవవృక్ష ఫలము కాదు. మీరు ఆ తేడా గమనించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలము యొక్క చెట్టు పండు కూడా తింటే ఆదాము ఏమవుతాడు చెప్పండి? నిరంతరము జీవించువాడవుతాడు. కాబట్టి ఇక్కడ వాక్యం మనం యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎవరైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారం అంటే తన యొక్క శరీరమును గూర్చి ఆయన చెబుతున్నటువంటి ఆహారం. మనం జీవం గలవారం అవ్వాలి అంటే క్రీస్తు రక్తమును, క్రీస్తు శరీరమును, ఆయన యొక్క రక్తమును పానం చేయవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నామని వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని భుజించిన వాడు, పానం చేయనటువంటి వాడిలో ఏమి లేదండి, జీవము లేదు. మీలో మీరు జీవము కలవారు కారు అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని భుజించినవాడు, పానం చేయనటువంటి వాడు ఎవడండి?
జీవము లేనివాడు. గత ఆదివారాలుగా గమనిస్తా ఉన్నాం, జీవం లేకుండానే పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనను ఆరాధించకుండానే ఉంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన యొక్క శరీర రక్తం మీ చేతికి అందినప్పుడు, మీరు తీసుకున్నప్పుడు మీరు ఏమి లేదండి, మీలో ఏమి లేదు చెప్పండి, జీవం లేదు. జీవం లేకుండా అలానే చచ్చుబడినటువంటి వారిగానే ఉంటున్నారు. కాబట్టి నా రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీరు జీవం కలవారు కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. పై మాట రిపీట్ అయింది చూడండి, అంత్య దినమున నేను వారిని లేపుదును అనేదానికి, కింద అంత్య దినమున నేను వారిని లేపుదును అనేదానికి తేడా ఏంటంటే, పైన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని లేపుదును అన్నాడు. కింద ఏమన్నాడు, ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించిన వారినే లేపుదును అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, క్రీస్తు ప్రభు వారి యొక్క బల ఎదుట చేరినటువంటి మనము, ఆయన యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము, దేవుని చేత ఆకర్షింపబడినటువంటి మనము, సువార్తను అంగీకరించినటువంటి మనము, మారుమనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఆయన యొక్క బల ఎదుట చేరినటువంటి మనము, ఆయనను ఆరాధించకుండా, ఆయనను స్తుతించకుండా ఒక మాటతోనైనా కానీ, ప్రభువా నీ యొక్క విలువైన ప్రాణం పెట్టి అయ్యా నా కొరకు శిలువలో మరణించావయ్యా, చాలా వందనాలయ్యా, నాకు నిత్య జీవాన్ని దయచేసావు, వందనాలు ప్రభువా, నీ శరీరాన్ని రక్తాన్ని నా కొరకు దారగా నీ రక్తాన్ని కాల్చావు, నాకు నీ శరీరాన్ని భుజించుటకు ఆహారంగా దయచేసావు, ఇంత దిగి వచ్చిన ఆహారాన్ని నేనే, ఈ శరీరాన్ని తిని ఈ రక్తాన్ని తాగినటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు, అంత్యదినమున నేను వారిని లేపుదునని చెప్పినటువంటి మాట వెనుక మన యొక్క జీవం, నిత్య జీవం కలిగినటువంటి వాడు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. ఆ శరీరాన్ని రక్తాన్ని తాగినటువంటి వాడే జీవము కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియులరా, ఈ ఆదివారము ప్రభు యొక్క సన్నిధిలో చేరి వచ్చినటువంటి మీలో క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొంది ఆయన బల ఎదుట చేరినటువంటి నీవు తప్పనిసరిగా చిన్న మాటతోనైనా ఆయనను ఆరాధించి ఆయన యొక్క శరీర రక్త మాంసాల్లో పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక. అందరూ